గత నెల 27న జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. మండల కేంద్రంలో తీగల ధర్మారావు అనే వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం దాడి కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. సుపారీ గ్యాంగ్కు చెందిన కీలక నిందితుడు సోను పరారీలో ఉన్నాడు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య కేసుకి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. భూ వివాదాలే హత్యాయత్నానికి కారణమన్నారు. ధర్మారావును హత్య చేసి తన భూమిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే ధర్మారావు సొంత అన్న తీగల కిషన్ రావు అతని కొడుకు కిరణ్ కుమార్ కుట్ర పన్నినట్లు తెలిపారు. అందులో భాగంగానే కిషన్ రావు కొడుకు కిరణ్ కుమార్ హైదరాబాద్కి చెందిన సుపారీ గ్యాంగ్తో ధర్మారావు హత్యకు 15 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. గ్యాంగ్కు 25,000 ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. మే నెలలోనే 3 సార్లు రెక్కి నిర్వహించినట్లు పోలీసుల ఎంక్వైరీలో నిందితులు ఒప్పుకున్నారు. హత్యకు నిందితులు వాడిన ఓ స్విఫ్ట్ కార్ను, హత్యకు సంబంధించిన కత్తిని, డీల్కు సంబంధించిన బాండ్ పేపర్, బ్యాంక్ చెక్కుల్ని నిందితుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం మన పాలకుర్తి పట్టణంలో తీగల ధర్మారావు అనే వ్యక్తి పైన హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నంలో భాగంగా కేసు క్రైమ్ నంబరు 125/26 అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో చిన్న క్లూ దొరికిన క్లూ ఆధారంగా ఎవరు అనేటువంటిది ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ ఇద్దరు అన్న తమ్ముల మధ్య ఉన్నటువంటి భూ తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఇది జరిగిందనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆ యాంగిల్లో మనం ఆ కారును ట్రేస్ చేసుకుంటూ భూతగాదాలు ధర్మారావుకును మరియు కిషన్ రావు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకు గత 10 సంవత్సరాలుగా భూమి విషయం లోపల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక రకంగా తేలాలనే ఉద్దేశంతో కిషన్ రావు మరియు అతని కొడుకు కిరణ్ ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారంగా కిరణ్ ఫ్రెండ్ అయినటువంటి గీతేశ్వర్ తోటి బాబాయిని లేపేసేస్తే భూమి మాకైతే అనే ఉద్దేశంతో 15 లక్షలకు అగ్రిమెంట్ మాట్లాడుకొని పెట్టడం జరిగింది. ఆ అగ్రిమెంట్ లో భాగంగా దాంట్లో భాగంగానే ఈ రోజు వీళ్ళందరినీ కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక అతను ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చేస్తున్నాం. అతన్ని కూడా తొందరలోనే పట్టుకొని చేస్తున్నాం. ఈ రోజు వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.